ముఖ్యమంత్రిగా కూర్చొని నేను రేవంత్ గౌడు, నా పేరు రేవంత్ గౌడు అని చెప్పేసి ఎవరైతే కథలు చెప్పారో ఆయన గారి పేరే ఎత్తుతలేరు, ఆయన గారి పార్టీ పేరే ఎత్తారు. వీళ్ళు బీసీ నాయకులు, వీళ్ళు బీసీల కోసం రిజర్వేషన్ తెస్తారు. ఈయన ఒక పాటలో ఆయన ఒక పాటలో పండుకొని బీసీలను చూతగాలని చేసుకుంటా ఈ బీసీ బంధు పెట్టి ఈ బంధుకు అంటారుగా సంపినోడే వచ్చి అంత్యక్రియలు చేసినట్టుగా వీళ్ళు బంధు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుతప్పి. ఈ ఈ దళితులు అంతకే చేయరు. దొంగ ఎవరు అంటే దొంగ పేరు చెప్పారు. ఎవర్రా దొంగ, ఎవర్రా బీసీలకు రిజర్వ్ ఇస్తారని హామీ ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాడు కామాటి క్లాస్ పెట్టినట్టు దాని సమానం ఉండదు. నేను బీసీ సంఘం పెట్టినా, నేను బంద్ చేసినా, బంద్ సక్సెస్. ఎట్టయితే సక్సెస్. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయితే మనిషి బతకాలి, బతకడా వస్తారా? ఆపరేషన్ సక్సెస్ అంటే మనిషి బతుకుంటే ఆపరేషన్ సక్సెస్ రా అంటాం. మనిషి చచ్చిపోయాడు కానీ ఆపరేషన్ సక్సెస్ అని అంటారు. వీళ్ళు వచ్చిందా రిజర్వేషన్? పోనీ వస్తుందా? మీరు చేసిన బంధుతోనూ లేదు రేవంత్ రెడ్డి ఇచ్చే కథలతోనూ ఆయన తానా అంటే మీరు తందానని డాన్స్ చేసి బంధు పెట్టరు కదా, వస్తుందా రిజర్వేషన్? తెచ్చే దమ్ముందా మీ కొనుకన్నా? 9th షెడ్యూలే చేర్పిస్తాను ఢిల్లీ తీసుకుపోయింది మొనగాన్ని జాదుల సీ. నేను ఆడి పోయి పిక్క రాలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చే కథలు.